టీడీపీ నేతలు కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తయారయ్యారు. చంద్రబాబు స్ఫూర్తితో అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. టీడీపీ నేతల ఆధిపత్య పోరు కారణంగా జరిగిన హత్యను తీసుకొచ్చి అధికార పక్షానికి అంటగట్టారంటే చంద్రబాబు అండ్ కో రాక్షసత్వం ఎలాంటిదో అర్థమవుతుంది. ఒక హత్య, 100 అబద్ధపు అవాస్తవ రాతలపై సాక్షి స్పెషల్ స్టోరీ. ఎన్నికల సమయం ముంచుకొస్తున్న వేళ ఎల్లో మీడియాలో టెన్షన్ అధికమైంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద జల్లుతూ ఎన్ని తప్పుడు కథనాలు రాసినా సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు జనాదరణ తగ్గలేదనే నిర్ణయానికి వచ్చిన ఎల్లో బ్యాచ్ రోజుకో కొత్త కుట్రతో విషం చిమ్ముతోంది. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ పరిధిలోని పరమేశ్వరనగర్లో టీడీపీకి చెందిన 4 వ్యక్తులు కలిసి అదే పార్టీకి చెందిన పాముల మునయ్యపై గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన టీడీపీ స్థానిక నేత మునయ్య మృతి చెందాడు. టీడీపీ ఆధిపత్య వర్గపోరులో టీడీపీ స్థానిక నేత మునయ్య హత్యకు గురయ్యాడు. ఈ హత్యను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై నెట్టేందుకు గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఎం అశోక్ రెడ్డి కుట్రకు తెరతీశాడు. మీరు చూస్తున్న ఈ ఫోటోలను అశోక్ రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భంగా తీసినవి. వీటిలో హత్యకు గురైన మునయ్య గొడ్డలితో దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అల్లూరయ్యలను చూడవచ్చు. ఈ ఇద్దరు టీడీపీ నేతలనే విషయం స్థానికంగా అందరికీ తెలుసు. నిందితుడు, హతుడు ఇద్దరు టీడీపీ నాయకులే. ఈ విషయాన్ని దాచి రాజకీయ కుట్రకు తెరతీసింది ఎల్లో బ్యాచ్. హతుడు మునయ్య, నిందితుడు గుండాల అల్లూరయ్య ఇద్దరు బంధువులు. వీరిద్దరి మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. స్నేహితుని విషయంలో మునయ్య, అల్లూరయ్యలు గొడవ పడ్డారు. అంతేకాదు టీడీపీలో మునయ్యకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అల్లూరయ్య చాలా కాలంగా కోపం పెంచుకున్నాడు. ఇరువురి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరి అల్లూరయ్య తన మనుషులతో కలిసి మునయ్యపై దాడి చేశాడు. ఈ ఘటనలో చికిత్స పొందుతూ మునయ్య మృతి చెందాడు. మునయ్య సార్ దేంతో కొట్టింది? గొడ్డలతో నరికారు సార్. వచ్చి వాళ్ళు ఈశ్వరయ్య, అల్లూరయ్య, రంగనాయకులు, ఈశ్వరయ్య, శివకుమారు. ఈ ఘటనను వక్రీకరించి వైఎస్ఆర్సీపీ నేతల దాడిలో టీడీపీ నేత మునయ్య మృతి చెందినట్లు చిత్రీకరించి వక్రరాతలు రాసింది ఈనాడు పత్రిక. ఈ వార్తను ప్రచారంలో పెడుతూ వైఎస్ఆర్సీపీపై బురద జల్లే దుర్మార్గ కార్యక్రమానికి పాల్పడుతోంది టీడీపీ.